హాయ్, ఐఎమ్ రవీంద్ర రెడ్డి సిద్ధు, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికల్ హాస్పిటల్, నెల్లూరు. మనకు రీసెంట్గా క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఉండొచ్చు, మేబీ వర్షాలు పడటం వల్ల కానీ ఎక్కువగా మనకి పేషెంట్స్ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ ఫీవర్, వాంతులు, లూజ్ మోషన్స్ అంటే నీళ్ళ విరోచనాలతో ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్లైమేట్ వల్ల కానీ మేబీ వాటర్ పొల్యూట్ అయి ఉండొచ్చు, లేకుంటే తినే ఫుడ్ పొల్యూట్ అయి ఉండొచ్చు. అందువల్ల ఎక్కువగా నీళ్ళ విరోచనాలతో చాలా మంది అడ్మిషన్ అవుతా ఉన్నారు. వాళ్ళు తగిన టైంలో తగిన కేర్ తీసుకోవడం వల్ల ఎక్కువ కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మధ్య మనకు అడ్మిట్ అయిన కేసులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% మందికి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చి అడ్మిట్ అయి ఉన్నారు. కాబట్టి మీరు తినే ఫుడ్ గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. బయట ఫుడ్ తినేటప్పుడు కూడా మెయిన్ గా ఇట్లా వర్షాలు పడిన టైంలో. అలాగే మనకి ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్ అవడం వలన కిడ్నీలు ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్ అన్నమాట. సో ఎవరైనా ఈ విధంగా ఉన్నప్పుడు వెంటనే అడ్మిట్ అయినప్పుడు మనకు మోషన్స్ చాలా మంది ఓన్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ తగ్గిపోవడానికి మెడికల్ షాప్ లో అలా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వీటి వలన ఏమవుతుందంటే మన సడన్ గా మోషన్స్ ఆగిపోవడం వల్ల కానీ మనకు బాడీలో ఏమైతే జనరేట్ అవుతున్న పాజిటివ్ దానివల్ల ఇంకా మనకు పెయిన్ అబ్డామిన్ కావడం కానీ ఇంకా సెప్సిస్ లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే కన్సల్టెంట్ డాక్టర్ సజెషన్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోండి. సెల్ఫ్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ షాప్స్ ట్రీట్మెంట్ కానీ తీసుకొని మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ. టేక్ కేర్.